హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. ఈరోజు వచ్చేసి పొటాటో ఎగ్ బుజ్జి చూపించబోతున్నాను. ఇలా 3 పొటాటోస్ తీసుకొని ఆలూస్ ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇంత సైజ్ అయితే సరిపోతుంది. ఇవి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా ఉంటాయి. అప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూనున్నర కారం అండి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను అండి. ఇలా కొట్టుకొని ఇందులో వేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఎగ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను వేయించిన ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఎంత సరిపోతుందో, ఎంత అయితే కావాలో మనకి అంత వేసుకోవాలి. నేను పిల్లల లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాను అండి. ఇది పిల్లల లంచ్ బాక్స్కి త్వరగా చేసేయచ్చు. మ్యాక్సిమం 10 మినిట్స్లో అయిపోతుందండి. 10 మినిట్స్ కూడా పట్టదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.